జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారత ఆర్మీ మొదటిసారి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇంతకు ఏందా నిర్ణయం ఏందా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా 2014 నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో మన భారతీయ ఆర్మీ కఠినమైన చర్యలు తీసుకుంటా వస్తుంది అయితే మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి జిహాదీలకు ఈ కఠిన చర్యలు కూడా ఆగడంలే అంటే బాగా బలిసిపోయిన దునపోతలకు బలిసినట్టు శరీరాల్లో అది ఎంత గట్టిగా కొట్టినా కూడా వాటికి ఆనడంలే ఏది ఒక రకంగా చెప్పాలంటే తినడానికి తిండి లేనటువంటి ఈ గబ్బు వేదవులకు మన ప్రభుత్వం వేసే ముష్టి తప్ప వేరే గతి అయితే లేదు ఈ జిహాదీగాళ్ళు కావాలనుకుంటున్నటువంటి ఈ పాకిస్తాన్లో కనుక చేరితే ముష్టి ఆడుకోవడం తప్ప మరేమీ చేయలేరు చేత కాదు చావలేదు కూడా ఇంకొక మాట చెప్పేదా ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఉండేటటువంటి ఆదాయ వనరుల్లో ఒకటేందో తెలిసిన అడుక్కుంటా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారంటే వాళ్ళు ఏది పాకిస్తాన్లో కాదు సౌదీకి పోయేది దుబాయ్కి పోయేది అవరు బయట దేశాలకు పోయేది ఇదే వృత్తి అనమాట అడుక్కోవడమే వృత్తి అట్లా దీంతో భారత ఆర్మీ మరింత బలంగా చర్యలు ఎత్తే చేపడుతుంది అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇకపైన తీవ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేయాలని చెప్పేసి ఒక నిశ్చితాభిప్రాయానికి అయితే వచ్చారు సరే 2 రోజుల క్రితం కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో మన హిందువులపైన ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఈ దాడుల్లో 26 మంది అమాయకులు అయితే చనిపోయినారు ఇక ఈ తీవ్రవాద దాడుల్లో మొత్తంగా 7 మంది తీవ్రవాదులు పాల్గొన్నారు వీళ్ళలో 4 పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు కాగా 2 కాశ్మీర్కి చెందినటువంటి తీవ్రవాదులు అనమాట ఇక 7వ తీవ్రవాది గురించి ఇంకా తెలియాల్సి ఉండాలి ఇక పోతే ఈ లోకల్ కాశ్మీర్ తీవ్రవాదుల పేర్లు వచ్చేసి ఆసిఫ్ ఖాన్ ఆదిల్ షేక్ వీళ్ళిద్దరిది కూడా కాశ్మీరే అదేదో ఒక మాట చెప్తారు కదా ఉగ్రవాదానికి మతం లేదని మరి వీళ్ళేంది వీళ్ళు ఆసిఫ్ ఖాన్ అంట ఆదిల్ షేక్ అంట వీళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు వీళ్ళ అంటే నేను వాళ్ళందరినీ అంటే ఆ మతంలో ఉండే వాళ్ళందరినీ కూడా నేను తీవ్రవాదులు అనడంలే కానీ విషయం ఏంటంటే ఉగ్రవాదానికి మతం ఉండాలి లేదంటే ఎట్టా ఇప్పుడు పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదనుకున్నట్టు ఇప్పుడు చేసే పనులన్నీ కూడా చేర్చ ఉగ్రవాదానికి మతం లేదంటే ఎట్టా ఇప్పుడు ముస్లింలందరినీ కూడా ఆడ పక్కకు పంపించి హిందువుల మీద ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేసి మరి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపేస్తే ఇప్పటికి కూడా ఉగ్రవాదానికి మతం లేదంటే ఇది ఏం మాట్లాడాలి ఇంకా ఇప్పుడు ఈ వారం ఉన్నారు కదా అంతా కూడా మిగతా వాళ్ళంతా వాళ్ళు వచ్చి అయ్యా ఇది తప్పు ఈ విధంగా చేయకూడదు ఇక్కడ భారతదేశంలో హిందువుల మెజార్టీ లేనప్పటికీ హిందూ ముస్లిం బాయ్ అనే విధంగా చూస్తున్నారు పరమత సహనాన్ని పాటిస్తున్నారు మరి వాళ్ళను ఎట్లా మీరు చంపుతారు మీరు ఆడ పాకిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళని చంపేస్తే ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్తలన్నీ కూడా ఏర్పడతాయి దానివల్ల ఏంటంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎవరైనా ఖండించారా మీరు చేసే పని తప్పనేసా వాళ్ళు ఎదముండా కొడుకుల వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మేము ముస్లింలమే కానీ వాళ్ళ మారి మేము తీవ్రవాదులం కాదు మేము భారతీయులము ఈ దేశాన్ని మేము ప్రేమిస్తున్నాము మాకు పరమత సహనం అనేది ఉండాలి ఇతర మతాలను కూడా మేము గౌరవిస్తున్నాము అందరితో కలిసిమెలిసి ఉంటాము వాళ్ళు చేసిన 100% తప్పు అని చెప్పేసి ఎన్ని మసీదులు ప్రకటించినాయి ఎంతమంది ఈ ముస్లింలంతా కూడా ప్రకటించారు గమ్మునుంటే ఎట్టా ఏమనుకోవాలి ఇప్పుడు అక్కడ మతాన్ని బేస్ చేసుకుని కదా చంపినారా మరి గమ్మునుంటే ఎట్టా చెప్పాలి కదా స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా ఇప్పుడు నేను చెప్పే మాటే ఈయన ఆసదుద్దీన్ ఓవైసీ ఎందుకు చెప్పలా లేకపోతే మిగతా వాళ్ళంతా ఇక్కడ నాయకులంతా ఉంటారు కదా ఎవరో ఈ ముస్లిం సమాజంలో నాయకులు ఈ ఇమాంలు మౌల్వీలు వీళ్ళంతా ఉంటారు కదా ఈ మసీదు పెద్దల వాళ్ళంతా కూడా వాళ్ళు ఎందుకు చెప్పలా ఈరోజు శుక్రవారం ఈ నమాజులు ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగి ఉంటాయి మామూలుగా ఇదంతా అయిపోయేటప్పుడు పెద్ద ఎత్తున స్పీచ్లన్నీ కూడా ఇస్తారు అప్పుడు ఎందుకు చెప్పాలా ఈ మాటలు ఇప్పుడు ఈ కష్టకాలంలో మనం దేశానికి అండగా ఉండాలా హిందూ సమాజము మన మీద వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉండాలి కాబట్టి మనం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఎందుకు స్టేట్మెంట్ ఇలా అంటే మౌనం అర్ధంగీకారం అనుకోవాలా ఏమనుకోవాలా నైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించండి లేకపోతే యావత్ హిందూ సమాజం వచ్చేసి అందరినీ ఒకే ఘాటిని కట్టే పరిస్థితి వస్తుంది అప్పుడు ఎవరు నష్టపోతారో మీరే ఆలోచన చేసుకోండి ఎందుకంటే నిద్ర లేస్తే వ్యాపారాలు జరగాలన్నా లేకపోతే ఉద్యోగాలు చేసుకోవాలన్నా కూడా ఇంకొకరి మీద ఆధారపడే జరిగేది ఎవరికి సొంతంగా జరగవు కదా ఉపాధి పోయిందనుకో వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి అనుకో పాకిస్తాన్లో వాళ్ళు ఎట్ట అడగతింటున్నారో మళ్ళీ ఏడ మనం అట్ట అడగతినాలా అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తుకే మంచిది ఇకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఎవడు ఆసిఫ్ ఖాన్ ఆదిల్ షేక్ వీళ్ళిద్దరిది కూడా కాశ్మీరే ఆదిల్ గాడి కొంప వచ్చేసి త్రాల్ ప్రాంతంలో ఉంటే ఇక ఆసిఫ్ గాడి కొంప వచ్చేసి బిజ్బెహ్రా ప్రాంతంలో ఉండాలి ఈ ఇద్దరు ఊరపందులకు మన కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి ముష్టి తిని బాగా తెగ బలిసిపోయి
మత పిచ్చితో మన హిందువులనే చంపినారు. ఇక ఇప్పటి వరకు అయితే మన భారత ఆర్మీ కేవలం తీవ్రవాదులు మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చేది. కానీ ఈసారి ఈ తీవ్రవాదుల కుటుంబాలను, ఆస్తులను కూడా టార్గెట్ చేశారు. అంటే ఇజ్రాయెల్ ఆర్మీ స్టైల్లోకి మన భారత ఆర్మీ కూడా మారిపోయిందనమాట. ముందుగా ఈ ఆదిలు, అదేవిధంగా ఈ ఆసిఫ్ల కుటుంబాలను మన భారతీయ ఆర్మీ అరెస్ట్ చేసింది. వాళ్ళ నుంచి నిజాలు రాబట్టడానికి ఈ తీవ్రవాదుల కుటుంబాలను ముందుగా అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తరలించారు. ఆ తర్వాత ఈ ఆసిఫ్, అదేవిధంగా ఈ ఆదిల్ ఇళ్లకు ఎల్ఈడి బాంబులను అమర్చి ఆ 2 ఇళ్లను కూడా పేల్చేశారు. దెబ్బతో ఆ 2 కొంపలు కూడా పీస్ అయిపోయినాయి, నామరపాలు లేకుండా పోయినాయి. నిజానికి ఈ విధంగా ఒకరి ఇళ్లను ధ్వంసం చేసే ముందు భారత ఆర్మీ ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ముందుగా ఈ విషయాన్ని సదరు ప్రభుత్వానికి తెలియపరచాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని అప్పుడు ఈ విధంగా తీవ్రవాదుల ఇళ్లను అయితే కూల్చేయాలన్నమాట. కానీ ఇక్కడ మరొక విషయం ఏంది, జమ్మూ కాశ్మీర్లో ఉండేది సూడో సెక్యులర్ ప్రభుత్వం. పైగా ఈ దాడుల వెనక ఈ ప్రభుత్వ హస్తం కూడా ఉన్నాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీంతో భారత ఆర్మీ ఇక ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం అంటే పిచ్చి పనులు ఏవి కూడా చేయకుండా నేరుగా ఈ ఆసిఫ్ ఖాను, ఈ ఆదిల్ షేఖ్ల కొంపలు ఉన్నటువంటి ప్రాంతాలకు పోయి ఆ కొంపలకు బాంబులు అమర్చి మరో మాటకు తావు లేకుండా పేల్చి అవతల భారం వచ్చారు. ఇంక వాళ్ళు ఉన్నారు కదా జైల్లోకి పోయి స్టేషన్లో కూర్చోబెట్టా, వాళ్ళు కానీ వచ్చారనుకో బయటికి, ఇంకా ఉండడానికి ఇల్లు కూడా ఎవరైనా రోడ్ల మీద పడి అడగతనాల్సిందే. తప్పు చేయడం ఎందుకు వచ్చా, ఈరోజు రోడ్ల మీద పడడం ఎందుకు వచ్చా, ఇంకా అయిపోవాలా చూడండి. ఇంకా సినిమా మామూలుగా లేదు, రంగుల సినిమా అంతా కూడా కనపడుతుంది. కాదురా, మీరు ఏడబుట్టారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏంది ఇదంతా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.